నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. తమిళనాడులో విజయ్కే అధికారం ఖాయమా? ఎగ్జిట్ పోల్స్ తో తమిళనాడులో అంచనాలు మారిపోతున్నాయి. మెజారిటీ సర్వే సంస్థలు డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పగా, కొన్ని సంస్థలు విజయ్కే ప్రజలు పట్టం కడతారని చెప్పుకొచ్చాయి. ఈ సమయంలోనే మరో ప్రముఖ సర్వే సంస్థ నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించింది. విజయ్ వెనుక ఉన్న జనం ఎందుకు నిలిచారో విశ్లేషించింది. రెండు కూటములు విజయ్ కు దక్కే సీట్లు, ఓట్ల లెక్కను వెల్లడించింది. దీంతో విజయ్ టీవీకే వర్గాల్లో జోష్ మామూలుగా లేదనే చెప్పాలి. తమిళనాడులో విజయ్కే అధికారం ఖాయమని మరో సర్వే సంస్థ వెల్లడించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి రవి టీం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వేలో గ్రామీణం, పట్టణం అనేది తేడా లేకుండా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో విజయ్కు పట్టం కట్టేందుకు ముందుకు వచ్చారని వివరించింది. ఇక ఈ సర్వే ప్రకారం విజయ్ నాయకత్వంలోని టీవీకే 41% ఓటింగ్తో 121 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన టీం సామాజిక, ప్రాంతీయ లెక్కలతో ఈ సర్వే నిర్వహించింది. కాగా ఈ సర్వేలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. యువ ఓటర్లలో ముఖ్యంగా 18 నుంచి 40 ఏళ్ల వయసు వారిలో టీవీకే బలమైన మద్దతు ఇచ్చారని విశ్లేషించింది. 5 దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే కంటే యువత పెద్ద సంఖ్యలో కొత్తగా వచ్చిన విజయ్ వైపు నిలిచిందని చెప్పుకొచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలను విజయ్ టీం అధిగమించిందని వివరించింది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు వెల్లడించిన సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మెజారిటీ సంస్థలు డీఎంకే తిరిగి అధికారంలో కొనసాగుతుందని చెప్పగా, మరికొన్ని అన్నా డీఎంకేకు అవకాశం ఉందని విశ్లేషించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ టీవీకేకి 98 నుండి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో విజయ్ అభిమానుల్లో జోష్ పెరిగింది. అటు డీఎంకే సైతం అలర్ట్ అయింది. అన్నా డీఎంకే అధికారంలోకి డీఎంకే రాకుండా ఉండేందుకు అవసరమైతే విజయ్ ను సీఎం చేసి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని సంకేతాలు ఇస్తోంది. దీంతో ఇప్పుడు విజయ్ కేంద్రంగా తమిళనాడు ఫలితాల వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి, ఏ ఎన్నికల్లో వీరి అంచనాలు తప్పాయో అనే అంశంపై టీవీకే వర్గాలు సమీక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. యాక్సిస్ మై ఇండియా గతంలో నిర్వహించిన పలు సర్వే ఎన్నికల ఫలితాలను చాలా ఖచ్చితంగా అంచనా వేశాయన్న చర్చ జోరందుకుంది. ఈ మేరకు 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 339 నుంచి 365 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసిందని చెప్పొచ్చు. ఇందులో 353 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం. ఇక 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 76 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పి ఓటరు నాడిని స్పష్టంగా ముందే గ్రహించారని చెప్పొచ్చు. ఇక ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 92 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2023లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా సర్వేలు చెప్పగా, యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 140 నుంచి 162 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఫలితం బీజేపీ వైపు ఉండటం గమనార్హం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 178 నుంచి 200 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేయగా, ఈ కూటమి 235 స్థానాల్లో విజయంతో అధికారం కైవసం చేసుకుంది. ఇక 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఉంటుందని ఇతర సర్వేలు చెప్పగా, యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. అదే సమయంలో అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 360 నుంచి 390 సీట్లు వస్తాయని అంచనా వేయడం, ఫలితం 293 సీట్ల వద్దే ఆగింది. ఇక ఇప్పుడు తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిగతా సర్వేలకు భిన్నంగా విజయ్ టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఇక ఈ అంచనా నిజమై విజయ్ కొత్త పార్టీ చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.